హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అపర్ణ. వెల్కమ్ టు ద అప్పు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అరిసెల్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం నేను ముందు రోజు నైట్ అయితే బియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నాను. మరుసటి రోజు సాయంత్రం నేను బియ్యాన్ని మరబట్టించానండి. చూడండి, తడిపిండి కదండి, ఈ విధంగా ఉంటగా అయితే వస్తుంది. నేను ఈ పిండిని అయితే నేను జల్లెడైతే వేసుకుంటున్నాను. జల్లెడ అనేది ఒక డేగిష్లో అట్లా వేసుకోకుండా ఒక గిన్నె లాంటి దాంట్లో వేసుకుంటే ఆ పిండిలో ఉన్న తేమ అనేది ఆరిపోకుండా ఉంటుందండి. జల్లెడ పట్టుకున్న ప్రతిసారి ఈ విధంగా అయితే అదుముకోవాలి. అదుముకుంటే తేమ ఆరిపోకుండా తడిపిండిలాగే ఉంటుంది. అరిసెలకి పిండి ఆరిపోతే బాగుండవండి, అరిసెలు విరిగిపోయినట్టు వస్తాయి. నేను జల్లెడ ఎందుకు వేసుకున్నానంటే చూస్తున్నారు కదండి, నేనైతే 4 కేజీల బియ్యానికి 2 అద్దల వరకు రవ్వ అయితే వచ్చిందండి. ఈ రవ్వ అనేది జల్లెడ పోసుకోకపోతే అరిసెలు అయితే బాగుండవండి, విరిగిపోయినట్టు వస్తాయి. అందుకోసం నేను జల్లెడ అయితే పట్టుకున్నాను. ఇలా జల్లెడ పట్టుకున్న పిండిలోకి నేను 100 గ్రాముల వరకు గసగసాలను అయితే వేయించి కలుపుకున్నానండి. చూస్తున్నారు కదా, గసగసాలు అయితే వేయించి వేశాను. నేను అరిసెలు కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాను. పాకం కోసం సెరవ పెట్టి అందులో 2 కేజీల బెల్లాన్ని అయితే వేసానండి. నేను 2 బానకెల బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 కేజీల బెల్లాన్ని అయితే వేసుకున్నాను. మానెక్కి వచ్చేసి 6 అద్దలండి. 6 అద్దలకి 1 కేజీ సరిపోతుంది. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా పాకం అనేది బాగా పొంగుగా రావాలి. మనం పాకాన్ని తిప్పకుండా అయితే వదిలేయొద్దండి, తిప్పుతూనే ఉండాలి. అప్పుడే పాకం త్వరగా వస్తుంది. పాకం అనేది మనకి ఈ విధంగా ఉంట పాకం రావాలి. అలాగని లేత పాకం రాకూడదు, ముదురు పాకం కూడా రాకూడదండి. ఈ విధంగా ఉంట పాకం వస్తే మనకి పాకం సరిపోతుంది. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం పట్టుకుంటే అరిసెలు చాలా బాగా వస్తాయి. పాకంలో పిండి వేసి కలిపే క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. నేను పాకంలో వెన్నపూసను కూడా వేశాను. ఈ విధంగా వంట చేసుకొని ఇలా భక్ష్యాల్లాగా ఒత్తుకోవాలండి బాగా. అలాగని మరీ పతలాగా వత్తద్దు, మరీ లావుగా అయితే వత్తద్దు. అరిసెలు అనేవి మీడియం సైజులోనే ఉండాలి. చూడండి, ఇలా ఒత్తుకున్న తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో నూనె వేసి, నూనె బాగా కాగిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటి వేసి తీసుకోవాలి. లేదా మీకు అరిసెలు దేవేసే వాళ్ళు 2 అట్లా ఉన్నారు అంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. అలా అని 10-20 అయితే వేయొద్దు, అరిసెలు అనేవి త్వరగా మాడిపోతాయి. నేను ఒకటి తీసేటప్పుడు ఒకటి వేస్తున్నానండి. చూస్తున్నారు కదా వీడియోలో. ఎందుకంటే అరిసెలు త్వరగా కాలుతాయండి, ఎక్కువ టైం అయితే తీసుకోవు. చాలా త్వరగా చేసుకోవచ్చు అరిసెలు అయితే. అరిసెలు అంటే పెద్ద పనిలాగా ఫీల్ అయిపోతుంటారు చాలామంది. ఏమీ ఉండదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. కాకపోతే మనకి పాకం ఒక్కటి కుదిరిందంటే చాలండి, అరిసెలు పాడవకుండా చాలా రోజులైతే నిల్వ ఉంటాయి. ఈ గంటలు వచ్చేసి బయట స్టీల్ షాపులలో అయితే దొరుకుతాయండి. అరిసెలు ఒత్తుకున్నాయంటే వాళ్ళే ఇస్తారు. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ బటన్ మీద క్లిక్ చేశారు అంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఆ వీడియో మీకైతే చేరుతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా అరిసెలు ఏ విధంగా అయితే ఉన్నాయో, మెత్తగా బాగా క్రిస్పీగా ఉన్నాయి, పైన లోపలైతే మెత్తగా ఉన్నాయి. ఇలా చేసుకుంటే అరిసెలు మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి. 1-2 నెలల వరకైనా పాడవకుండా ఉంటాయి. కానీ ఈ రోజులలో 1-2 నెలలు నిలవ పెట్టుకునే విధంగా ఎవరు చేసుకోరు, అప్పటికప్పుడు చేసుకొని తింటుంటారు కదా. చూస్తున్నారు కదా, అరిసెలు అయితే చాలా మందంగా ఒత్తుకోకూడదు, చాలా సన్నంగా ఒత్తుకోకూడదు. అరిసె ఎంత సైజు ఉందో చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.